ఇతరులను తప్పుదారి పట్టించే వ్యక్తులు భయంతో వారిని తమతో ఎలా బంధించుకుంటారో మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రజలు చెప్పినట్టు చేయకున్నా వెళ్ళినా విధ్వంసం తప్పదని అంటున్నారు. వారు అబద్ధపు ప్రవక్తలు. ఎందుకంటే నిజమైన ప్రవక్త ఎల్లప్పుడూ ఒకరిని వాక్యానికి నడిపిస్తాడు మరియు ప్రజలను యేసుక్రీస్తుతో బంధిస్తాడు. మరియు అతను ప్రజలకు భయపడమని లేదా అతను చెప్పేదానికి భయపడమని చెప్పడు, కానీ వాక్యం చెప్పేదానికి భయపడమని చెబుతాడు. శుభోదయం. ఏప్రిల్ 27, 2024. సహోదరుడు జోసెఫ్ బ్రహ్నం నుండి పక్షరాజులు కూడుకొనుచున్నవి లేక ఇక్కడ ఉంది. మనలను వాక్యమై ఉన్న క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. టేపు వినే ప్రేమైన వార్లారా, నేను అసలు దానిని చాలినంతగా చెప్పలేను. మన దినమునకు ఆయన యొక్క నిర్ధారించబడిన వర్తమానికుడైన దూత ద్వారా దేవుని యొక్క స్వరము మనతో మాట్లాడుటను వినడం కంటే ప్రాముఖ్యమైనది ఏదీ లేదు. ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షతను ప్రభువు మనకు బయలుపరుచుచున్నాడు. దానికి అంతమే లేదు. ప్రతి వర్తమానము మనము దానిని ముందెన్నడూ వినలేదన్నట్లుగా ఉన్నది. అది సజీవ వాక్యమై ఉన్నది, తాజా మన్నాయై ఉన్నది, దేవుడు తన వధువు కొరకు దాచిన ఆహారమై ఉన్నది. మరియు మనము చేయవలసిందల్లా లేనునొక్కడమే. త్వరలో జరుగునై ఉన్న మన యొక్క ఎత్తబడుట గురించి మనము వింటున్నాము. మనము వెళ్ళిపోచున్నాము. మహిమ, మనము వివాహ విందుకు వెళ్ళుచున్నాము. ఆయన యొక్క ముందు జ్ఞానము ద్వారా మనము అక్కడ ఉండుటకు ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు మరియు దానిని ఆపేది ఏదీ లేదు. వాక్యం ఇక్కడ వ్యక్తితో ఐక్యమవుతుంది మరియు వారిరువురు ఒకటవుతారు. అది మనుష్య కుమారుని ప్రత్యక్షపరుస్తుంది. వాక్యము మరియు సంఘము ఒకటవుతారు. మనుష్య కుమారుడు దేనిని చేశాడో మరి ఆయన వాక్యమై ఉన్నాడు గనక సంఘము దానిని చేస్తుంది. నేను ఇంకా చెప్పుటకు ముందు మీరు దానిని మరలా చదవలను. దెయ్యము మనల్ని నిరుత్సాహపరచుటకు మనము ఎట్లు అనుమతించగలము? మనము దేని కొరకు ఎదురు చూస్తున్నామో వినండి. మనము ఎవరమై ఉన్నాము అనే దానిని వినండి. ఇప్పుడు ఏమి జరుగుతున్నది అనే దానిని వినండి. మనము ఎక్కడికి వెళ్తున్నాము? ఆయన యొక్క ముందు జ్ఞానము ద్వారా దాని కొరకు ముందుగా నిర్ణయించబడిన మనము మన యొక్క వివాహం ఎందుకు వెళుచున్నాము. అక్కడ ఆయన యొక్క వాక్యము మరియు సంఘమై ఉన్న మనము ఆయనతో ఐక్యమవుతాము మరియు మనుష్య కుమారుడు చేసిన ప్రతిదానిని మనము చేస్తాము. పిదప మనము మన యొక్క భవిష్యత్తు గృహము గురించి అంతా విన్నాము. దైవీకమైన నిర్మాణకుడు మన యొక్క నూతన పట్టణమును రూపొందించాడు. అక్కడ ఆయన యొక్క వధువై ఉన్న మనతో పాటు ఆయన నివసిస్తాడు. ఆయన దానిని నిర్మాణము చేసి మరియు ప్రతి చిన్నదానిని మనకు తగినట్లుగా సరిగ్గా మనకు ఇష్టమయ్యే రీతిగా ఉంచాడు. అక్కడ మనకు ఒక దీపం అవసరం ఉండదు. మన గొర్రెపిల్లయే మనకు దీపముగా ఉంటాడు. అక్కడ మన ప్రవక్త మన ఇంటి ప్రక్కనే నివసిస్తాడు. ఆయన మనకు పొరుగువాడై ఉంటాడు. మనము ఆ చెట్ల ఫలములను తింటాము. మనము ఆ బంగారు వీధుల గుండా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఊట వద్ద నుండి త్రాగుతాము. దూతలు గానమును పాడుచు భూమిపై ఎగురుచుండగా మనము దేవుని యొక్క పరదేశంలో నడుస్తాము. మహిమ, హల్లెలూయా. ఆయన వాక్యాన్ని మనకు రుజువు చేస్తూ లోకానికి ఈయన మాట వినుడి అని చెప్పి మరియు నిర్ధారించడానికి అగ్నిస్తంభమై ఉన్న ఆయన తన యొక్క వర్తమానికుడైన దూతతో తన ఫోటోను తీయబడనిచ్చాడు. మనము ఒక్క మాటను కూడా సందేహించకూడదు. ఏలయనగా అది ప్రవక్త మాట కాదు గాని అది దేవుడు తన వధువుతో మాట్లాడిన దేవుని మాట అయి ఉన్నది. పిదప మనకు భరోసా ఇస్తూ మనము ముందు నిర్ణయము ద్వారా ప్రాతినిధ్యమును కలిగి ఉన్నామని ఆయన మనకు చెప్పాడు. ఆయన మనల్ని చూడడు. ఆయన యేసు యొక్క రక్తము గుండా కేవలం మన స్వరమును మాత్రమే వింటాడు. ఆయన దృష్టిలో మనము పరిపూర్ణలమై ఉన్నాము. ముందెన్నడూ లేని విధంగా కరడును పిలుచుచున్నది మరియు తండ్రి ఆయన యొక్క బయలుపరచబడిన వాక్యముతో మనలను నింపుతున్నాడు. మనము తెలుసుకోవలసిన ప్రతిదీ రికార్డు చేయబడి మరియు మనకు ఇవ్వబడినది. ఈ సజీవమైన వాక్య వర్తమానములకు అసలు అంతమనేది లేనే లేదు. మనము ఆయన యొక్క వధువై ఉన్నామని తెలుసుకోవడం కంటే గొప్పదేదీ లేదు. ఆ స్వరమును వినడము, ప్లేను నొక్కడము దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమని ఆయన ఏర్పాటు చేసిన ఆయన యొక్క ప్రణాళిక అని తెలుసుకోవడంలోని నిశ్చయత కంటే గొప్పదేదీ లేదు. ఇంకా ఎక్కువ రానై ఉన్నది. అది ఆయన వధువు కొరకైనట్టి తరిగిపోని సజీవమైన వాక్యపు జలమై ఉన్నది. మన జీవితం అంతట్లో మనం ముందన్నడు ఇంతగా దప్పికొనలేదు. అయితే
మనకు కావలసినదంతా మనము త్రాగుచుండగా మనము ఇంతకు ముందెన్నడూ ఇంతగా ఉపశమనం పొందలేదు. ప్రతి ఆదివారం తరువాత ఆయన ఏమి బయలుపరుస్తాడో వినడానికి ప్రపంచమంతటి నుండి ఉన్న వధువు యొక్క భాగముతో కూడుకొనుటకు వధువు ఎంతగానో ఉత్సాహభరితమవుతుంది. ఇక్కడ టాబర్నకల్ వద్దకు మనము రాలేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సంఘమునకు వెళ్ళి దాని వద్దకు వెళ్ళమని ఆయన మనతో చెప్పాడు. ప్రవక్త యొక్క నివాసం వద్ద ఆయన ఉంచబడినట్టి ఆయన యొక్క ప్రధాన కార్యాలయము వద్ద మనమందరము కూడుకోలేము. కానీ ఎక్కడైతే మనము ఆయనను ప్రసంగ వేదిక మీద ఉంచుతామో అటువంటి సంఘాలుగా మన సంఘములను లేదా మన గృహములను మనము మార్చుకోవచ్చు. అక్కడ సరిగ్గా అది బయలుపరచబడిన రీతిగానే ఆ పరిపూర్ణ వాక్యముపై మనము పోషించబడగలము. దేవుని యొక్క స్వరమును వింటూ పరలోక స్థలములలో కూర్చునుట కంటే ఏ గొప్ప కూడిక, ఏ గొప్ప అభిషేకము, ఏ గొప్ప స్థలము లేదు. ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు దేవుడు మరొకసారి ఆయన యొక్క వర్తమానికుడైన దూత ద్వారా మనతో మాట్లాడి మరియు మన హృదయములలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చి మరియు మనము ఆయన యొక్క వధువై ఉన్నామని భరోసా ఇస్తుండగా మాతో కలిసి దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరమును వినడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సహోదరుడు జోసెఫ్ బ్రహ్నం. ఆదివారపు వర్తమానము ప్రశ్నలు మరియు జవాబులు 1-64-08-23 AM. అది మనను వాక్యం వైపు నడిపిస్తూ క్రీస్తుతో బంధించే నిజమైన ప్రవక్త అయిన సహోదరుడు జోసెఫ్ బ్రహ్నం రాసిన లేఖను ముగిస్తుంది. సంఘ కాలముల పుస్తకములో బ్రదర్ బ్రహ్నం ఇలా రాశారు: నిజమైన ప్రవక్త ఎల్లప్పుడూ ఒకరిని వాక్యం వైపు నడిపిస్తాడు మరియు ప్రజలను యేసుక్రీస్తుతో బంధిస్తాడు మరియు తనకు లేదా తాను చెప్పేదానికి భయపడమని ప్రజలకు చెప్పడు, కానీ వాక్యము చెప్పేదానికి భయపడమని చెబుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు షలోం.